నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. పన్నెండవ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఎల్లుండు 14వ తారీఖున పిఠాపురంలో జరుగు సందర్భంగా మా వెంకటగిరి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి రేపు బస్సులు రైళ్ళు అయితే అన్నీ కానీ ఇవన్నీ పోవాల్సిన వారి వ్యక్తులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ రాపూర్ నుంచి మాత్రం 2 బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి రేపు 5 గంటలకి. ఈ అవకాశాన్ని రాపూర్ నాయకులందరూ కూడా ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ స్థానికంగా ఉండేటువంటి ఈ నాయకులైన జల్లి రాజేష్ గారు, గుండ్ర రాఘవయ్య గారు, కస్తూరమ్మ గారు వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉండి ఈ ప్రోగ్రాంని ఇంతటి విజయం సాధించిన దానికి మేము మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నాము. ఈ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆయన పర్యవేక్షణలో ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఈ 6 మండలాలు వెంకటగిరిలో ఉన్నటువంటి 6 మండలాల నుంచి ఇతోధికంగా ఆ జనసేన పార్టీ ఆవిర్భావ సభకి బయలుదేరి ఆ ప్రోగ్రాంని ఫుల్గా సక్సెస్ చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మా నాయకుడు కృష్ణయ్య గారు ఉదయం 6 గంటల నుంచి ఫోన్ చేశాడు. అయ్యా రాపూర్లో మనం పిఠాపురం పోతున్నాము 14వ తేదీ, అందరూ ఉంటే 11 గంటలకి మనం ఇక్కడ మీటింగ్ చేసుకుని రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతామని చెప్పాడు. 2 బస్సులు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఒక బస్సు కస్తూరమ్మ నాయకత్వంలో, ఒక బస్సు మా అందరి నాయకత్వంలో జరుగుతుంది. ఇక్కడ ఉండే పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ జనసేన కార్యకర్తలు, రాపూర్ ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని మా జనసేన పార్టీ తరఫున రాపూర్ మండలంలో ఈ రోజు మేము కేక్ కటింగ్ చేసి రేపు సాయంకాలము బస్సులు రాపూర్ నుంచి పెట్టుతున్నాము. ఆ బస్సులలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం. మేము ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం సభని జనసేన పార్టీ ఆవిర్భావ సభని విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.